మంచిర్యాల జిల్లాలో అవిశ్వాసం మొదలైంది. అవిశ్వాసంలో ప్రధానంగా మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి వచ్చేసి ఇప్పటికే నిన్ననే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన చైర్మన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. అయితే మళ్ళీ ఈరోజు నస్పూర్లో పూర్తిగా అవిశ్వాసం జరిగింది. నస్పూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి ఎందుకు అవిశ్వాసం పెట్టవలసి వచ్చిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా చెప్పండి బ్రదర్, చైర్మన్ గారు ముందుగా కంగ్రాచులేషన్. ఏంటి అవిశ్వాసం పెట్టవలసి? ఎందుకు అవిశ్వాసం పెట్టాల్సి వచ్చిందంటే గత 4 ఏళ్లుగా ఏదైతే ఈ కొత్తగా ఏర్పడినటువంటి నస్పూర్ మున్సిపాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలకు సరైన విధంగా మేము పాలించలేకపోతున్నాం. అదేవిధంగా చైర్మన్ అనే వ్యక్తి తన సొంత అవసరాల కోసం, సొంత పనుల కోసమే ఈ యొక్క మున్సిపాలిటీ వాడుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజలందరికీ కూడా పరిపాలన అనేది సాఫీగా వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, అభివృద్ధి అనేది ప్రతి వార్డులో చెందాలనే ఒక సదుద్దేశంతో అందరూ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియడం జరిగింది. ముఖ్యంగా అయితే నస్పూర్ మున్సిపాల్లో కేవలం చైర్మన్ చేసిన అవినీతి పాలన వల్లనే మేము అతని మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా శాంతియుత మార్గంలోనే జరిగిందా, లేదంటే క్యాంపు రాజకీయాలు, అదేవిధంగా మీ ఎమ్మెల్యే ప్రలోభం పెడుతూ అందరినీ తీసుకున్నారని ఒక ప్రచారం అట్లాంటిది ఏం లేదు. ఎమ్మెల్యే గారి ప్రలోభాలు ఏం లేవు. స్వచ్ఛందంగా అందరు కౌన్సిలర్లు కూడా తమ తమ వార్డులలో పరిపాలన అంటే తమ తమ వార్డు అభివృద్ధి చెందాలి, ప్రజలందరికీ కూడా పరిపాలన అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతే తప్ప ఎవరి ప్రలోభాలకు కానీ ఎవరు చేసినటువంటి దానికి కానీ ఏది లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి మీద మంచి ఉద్దేశంతో కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలియడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. ఏంటి అసలు ఏం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో తక్కువ సమయం ఉంది, ఏ విధమైన అభివృద్ధి చేయబోతున్నారు ఈ పూర్తిగా మున్సిపాలిటీ? ఖచ్చితంగా మీరు అన్నట్టు తక్కువ సమయం ఉన్నది, కానీ మాకు పూర్తి విశ్వాసం ఉంది మా ఎమ్మెల్యే గారి మీద. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సూచనల మీద సూచన ప్రాయంగా ఖచ్చితంగా అధికారులు అందరూ కలుపుకొని, మిగతా వార్డు కౌన్సిల్ అందరూ కలుపుకొని ఖచ్చితంగా ప్రతి వార్డులలో ఈ 4 ఏళ్ళు జరిగినటువంటి పరిపాలనను ఖచ్చితంగా ఈ ఏడాది చేసి చూపెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో ఎంతమందితో మీరు అవిశ్వాసంలో నెగ్గారు? ఎవరెవరు మీకు మద్దతు? 17 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నాం. అదేవిధంగా 2 సిబిఐ కౌన్సిలర్లు కూడా మాకు మద్దతు తెలియడం జరిగింది. మొత్తం 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం జరిగింది. ఇది పరిస్థితి. పూర్తిగా అభివృద్ధి కోసమే అవిశ్వాసం పెట్టామని చెప్తున్నారు. మనతో పాటు ఇటు సిపిఐ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడుతాం. అన్న, ఏంటి సిపిఐ పార్టీ కూడా అవిశ్వాసంలో భాగస్వామ్యమైంది? ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అటు కేంద్రంలో మతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలో కూడా నియంత్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నిన్నటి దాకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందినటువంటి సందర్భంలో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం సిపిఐ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీల ఐక్యతతోటి ముందుకు పోతా ఉంది. అందులో భాగమే ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలతోటి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఒడంబడిక మేము కలిసి పనిచేసేటువంటి సెక్యులర్ పార్టీల ఐక్యతతోటి ఈ మంచిర్యాల జిల్లాలో నస్పూర్ మున్సిపాలిటీలో పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి పనులు చేస్తారనేటువంటిది కానీ 6 గ్యారంటీలను అమలు చేస్తారనేటువంటిది కానీ ప్రజలకు విశ్వాసం ఉంది. మేము కూడా నమ్ముతాము. ఎంత మేరకు అభివృద్ధి జరుగుతున్నటువంటిది ప్రయాణంలో చూద్దాం. ఈ నస్పూర్లో కూడా ఈ అవిశ్వాసం నెగ్గిన తర్వాత వచ్చేటువంటి నూతన పాలకవర్గం ఈ నస్పూర్లో అభివృద్ధి ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని తీసుకురావడం కోసం ఈ పాలకవర్గం కృషి చేస్తుందనేటువంటి ఒక విశ్వాసంతో అభివృద్ధిలో ముందుకు పోతున్నటువంటి ఒక లక్ష్యంతో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీలుగా సిపిఐ కాంగ్రెస్తో కలిసి ఈ అవిశ్వాసంలో పాల్గొని మద్దతు తెలియజేయడం జరిగింది. అభివృద్ధికి ముందుబాట వేయడం కోసం వాళ్ళు సహకరిస్తారని ఆశిస్తూ మేము అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడం జరిగింది. ఎట్లుండబోతుంది రానున్న రోజులలో మీ పాత్ర, అంటే ఎర్ర జెండా పాత్ర ఈ మున్సిపాలిటీలో ఏ విధంగా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి రేపు చైర్మన్ ఎన్నిక ఎవరైనా కూడా రేపు పాలకవర్గంలో వారు మాకు కానీ ఈ ప్రాంత ప్రజలకు సహకరిస్తే వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడతాం, లేకపోతే ప్రశ్నించే గొంతుగా వాళ్ళ వెంబడి కూడా నిలబడతాం అనేటువంటిది, ప్రశ్నిస్తామనేటువంటిది, అభివృద్ధికి ముందుబాట వేస్తే కలిసి పనిచేస్తామనేటువంటిది తెలియజేస్తాం. రైట్, ఇది పరిస్థితి. అభివృద్ధికి ముందుబాట వేస్తే కలిసి పనిచేస్తాం, లేదంటే ప్రశ్నించే తత్వం కూడా మాకుంటుందని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఇంకా కొంతమంది కౌన్సిలర్లు మాట్లాడిందాం. అన్న, ఏంటి గతంలో బీఆర్ఎస్కు సపోర్టు, ఇప్పుడు కాంగ్రెస్కు సపోర్టు, ఎర్రజెండా పార్టీ గతం మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంది విషయం? గతంలోనైనా ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా ప్రజల ఆకాంక్ష ఎటుంటే మేము అటు ప్రయాణం చేస్తాం తప్ప
ప్రజల ఆకాంక్షలు ఒక దిక్కు, మేము ఒక దిక్కు ప్రయాణం చేసిన చరిత్ర సందర్భాలు కానీ లేవు. ఎందుకంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉద్యమ సందర్భంగా గెలిచిన ఆ పార్టీ నూతనంగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతుందని మేము భావించినాం. కాంగ్రెస్ కౌన్సిలర్లు కానీ ఇంకా వేరే పార్టీల వాళ్ళు కూడా పూర్తిగా సహకరించారు. కానీ ఆ సహకారాన్ని విస్మరించి కేవలం అవినీతికి అడ్డాగా నస్పూర్ మున్సిపాలిటీ విలసిల్లింది. మేము వందల సార్లు గొంతెత్తినాం, అడిగినాం. అయినా వాళ్ళ ఎలాంటి మార్పు చెందకపోవడంతోనే దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల ఆకాంక్షల మేరకు ఉద్యమం ద్వారా వచ్చిన ఈ ప్రభుత్వం నెరవేర్చక, ప్రజలకు అందుబాటులో ఉండక విఫలమైనందునే ఇవాళ ప్రజలు ఎట్లా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరో మనం చూస్తున్నాం. ఆ ప్రజల వైపునే ఇవాళ కాంగ్రెస్తోని ఇండియా కూటమిలో భాగంగా మేము భాగస్వామ్యమైనాం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడ చైర్మన్గా అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రజల ఆకాంక్ష మేరకు న్యాయంగా పనిచేస్తే వారికి మేము భుజమానిస్తాం. వారికి ఏ ఇబ్బంది వచ్చినా మేము అండగా ఉంటాం. వాళ్ళు కూడా గట్నే చేసింది అనుకోండి, 100% మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తాం. కాకపోతే భవిష్యత్తులో వారు అట్లా చేయకూడదని, ఎందుకంటే ఇండియా కూటమి ద్వారా ఇవాళ అటు బీజేపీని కానీ ఇవాళ టీఆర్ఎస్ని గద్దెదించినాం. ఇకనైనా వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే మేము మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఈ మున్సిపాలిటీలో ప్రస్తుత పరిస్థితి? ప్రధాన సమస్యలు ఈ నస్పూర్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పైప్ లైన్ అనేది చాలా మటుకు ఇంకా కాకుండా ఉన్నది. డంపింగ్ యార్డ్ సమస్య, ఇండ్ల పక్కనే డంపింగ్ యార్డ్ సమస్య ఉంటుంది. ఆ సమస్య అట్లనే ఉన్నది. ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు ఏదైతే తాళ్లపల్లి, సింగపూర్ ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు ఇంకా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వలే. అదేవిధంగా ఇంకా ఈ ఏదైతే ఓపెన్ కాస్ట్కు సంబంధించిన తిగల్పాడు కానీ, అటు సీతారాంపల్లె కానీ, అదేవిధంగా సింగరేణి ఆర్ఎండ్ఆర్ పట్టాలకు సంబంధించిన విషయం కానీ ఎన్నిసార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఎలక్షన్ మట్టుకు మాత్రమే మేము చేస్తామంటారు తప్ప చేసిన పాపాలే వలదు. అన్నింటికన్నా మించి ఇవాళ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాదారులుగా ఈ మున్సిపాలిటీలో గెలిచిన ఈ యంత్రాంగము, ఈ చైర్మన్ గారు వారిని పక్కకు దోయకుండా, వాటిని కటాప్ చేయకుండా ఇవాళ డబ్బులకే ఇవాళ పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో అవినీతి. ఇవాళ పారిశుద్ధ కార్మికుల విషయంలో అవినీతి జరిగింది. ఇవాళ ఏ టెండర్ చూసినా దానికి సంబంధించిన లోపాయికార ఒప్పందాలు ఉన్నాయని మాకు తెలిసింది. ప్రతిసారి పేపర్లకు ఇచ్చినాం. ఇట్లాంటివి జరగద్దనే ఇవాళ మేము కమ్యూనిస్టులుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం. ఏ విధమైన ఉద్యమం ఉండబోతుంది ఈ అవినీతి పైన? ఇప్పుడు ఎట్లాగో మీరు అనుకున్న చైర్మన్ వచ్చిండు, ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఉన్నారు, ఇటు ఎమ్మెల్యే కూడా మీకు అనుగుణమైన ఎమ్మెల్యే ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది ఉద్యమం? ఏ విధంగా ఉండబోతుంది? అవినీతిపై మీ రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? 100% ఇప్పటికైతే యువకుడు కాంగ్రెస్ నుంచి మేము అనుకుంటున్నాం వేణు చైర్మన్గా ఎన్నికైతారు అనుకుంటున్నాం. ఆయన కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నోడే. ఇవాళ అంతా యువతరమే ఉన్నారు, డబ్బులకు లొంగేటోళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఈ రానున్న మున్సిపాలిటీలో మేమందరం ఒక్కటై ఎట్లాంటి లోపాలు లేకుండా ఈ సంవత్సరం పరిపాలన చేయడానికి ఏకాభిప్రాయంగా ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం ఒకటే చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. మనతో బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ కూడా ఉన్నాడు. చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి? కాంగ్రెస్లో చేరింది, తప్పకుండా కాంగ్రెస్లో చేరింది. 100%, 100% కాంగ్రెస్లో చేరి ఈ మున్సిపాలిటీ, నస్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని గౌరవ ఎమ్మెల్యే కిరాల ప్రేమ్సాగర్ రావు గారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఆశయం, లక్ష్యం ఉన్నది. మంచిర్యాలను ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చేయాలని, మరి ప్రత్యేకంగా నస్పూర్ మున్సిపాలిటీ మీద, నస్పూర్ 4 ఏళ్లలో కేవలం అవినీతిమయమైపోయింది. ఎవరైతే కౌన్సిలర్లు గెలిచినారో అందరూ ఒక లక్ష్యంతో ఉన్న వాళ్ళు గెలిచినారు. నస్పూర్ మున్సిపాలిటీని మంచి అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో గెలిచిన వాళ్లకు ఈ అవినీతిమయమైన బురద అంటుకున్నట్టు ఈ చైర్మన్ గారు ఏవి సక్రమంగా చేయలే. ఇక్కడ పనులు 4 సంవత్సరాల నుండి ఎక్కడ ఉన్న పనులు అక్కడనే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా యువకుడు ఎవరైతే వేణు చైర్మన్ ఎన్నికైండో ఈ 9 నెలల ఈ ప్రజల పాలన ఎట్లుంటుందని సత్తా చూపించాలని మేము అందరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ 9 నెలలు మేము ప్రజలకు, నస్పూర్ ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అవిశ్వాసం చర్చ స్టార్ట్ అయింది. ఆ అవిశ్వాసం కాస్త మంచిర్యాలలో ఇంప్లిమెంట్ అయింది. ముఖ్యంగా ఇప్పటికే మంచిర్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఇటు నస్పూర్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రధానంగా 17 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు 2 సిపిఐ పార్టీ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. 19 మందితో పాలకవర్గం ఈరోజు మళ్ళీ చైర్మన్ ఆర్ఓ సమక్షంలో ఎన్నుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే ఓవరాల్గా గతంలో ఉన్న చైర్మన్లు కావచ్చు, పాలకవర్గం పూర్తి స్థాయిలో పనిచేయలేదు కాబట్టి అవిశ్వాసం పెట్టాము. ఆ అవిశ్వాసంలో
పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెగ్గడం జరిగిందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి పూర్తి స్థాయిలో రానున్న రోజులలో ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము పనిచేస్తాం. పూర్తిగా ప్రజలకు అనుగుణంగా పనిచేయాలనే మా ఎమ్మెల్యే ఆకాంక్ష ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాడనే ఆలోచన పూర్తిగా మాకుంది. ఆ ఆశయం ఎమ్మెల్యేకు ఉంది కాబట్టి మేము పూర్తిగా ఈరోజు ఈ మున్సిపాలిటీకి సంబంధించిన అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. చైర్మన్ కూడా వేణుతో పాటు ఒక మహిళను వైస్ చైర్మన్ చేసిన పరిస్థితి కనబడింది. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా మంచిర్యాల జిల్లా పూర్తిగా ఇటు మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 2 మున్సిపాలిటీలు పూర్తయిన పరిస్థితి. ఈరోజు అటు బెల్లంపల్లిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఉత్కంఠభరితంగా టెన్షన్ మొదలైంది. ఉత్కంఠభరితమైన వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఈ 2 కైవసం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అటు బెల్లంపల్లి కూడా మరికొద్ది క్షణంలో తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.